చేయాలంటే ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ దినము మరి సువార్త పాఠ భాగంలో మనకి ఇటువంటి అంశమును మనం ధ్యానం చూసుకుందామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనము. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అతను ఎదుర్కొని రండి అని చెప్పారా? అంటే ఈ రోజు మనం తెలియజేస్తున్న వాక్యం ఏమిటంటే ఆయన రాక కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు ప్రార్థన పూర్వకముగా ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. అయితే ఇక్కడ వాక్యంలో మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే పెళ్లి కుమారుడు ఏం చేస్తాడండి? పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా, ఎవరంటే పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఏం చేస్తాడంటే కొనికి నిద్రించేది. ఇక మనం చూస్తున్నాం 10 మంది కన్యకులు ఉన్నారండి. ఎంతమంది కన్యకులు అంటే ఉదాహరణ మనకు తెలియజేస్తాడు. 10 మంది కన్యకులు, 5 ఎవరంటే సిద్ధపాటు లేని వారు, 5 సిద్ధపాటు కలిగినటువంటి వారు. సిద్ధపాటు అంటే సిద్ధపాటు వారిని బుద్ధి లేని వారు అన్నారు, సిద్ధపడిన వారిని బుద్ధి కలిగిన వారిని అన్నారంటే. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు మనము సిద్ధపాటు కలిగిన వారుగా సిద్ధపాటు లేని వారుగా మనం ఉన్నామా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడో, మన పోకలు ఎప్పుడో ఎవరికి కూడా తెలియదండి. ఆయన ఏ గడిలో వస్తారో మనకు తెలియదు, ఏ నిమిషంలో వస్తారో మనకు తెలియదు, ఏ సమయంలో వస్తారో మనకు తెలియదు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన రాక కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకుంటూ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ 10 మంది కన్యకులు ఉన్నారు. అక్కడ మనకి ఏమన్నది? పరలోక రాజ్యము తమ దివిటీలు పెట్టుకొని పెండ్లి కొని ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. గమనించండి ఇక్కడ 10 మంది అంటే పరలోక రాజ్యము గురించి తెలియజేస్తూ పెండ్లి కుమారుడు ఎదుర్కొనటకు బయలుదేరిన ఎంతమంది? 10 మంది కన్యకులను పోలి ఉన్నదని అంటున్నాడు. పరలోక రాజ్యం అంటే పెండ్లి కుమారుడు అనగా యేసు ప్రభువారు. ఆయన మొదటిగా గొర్రెపిల్లనికి వచ్చాడు, రెండవదిగా తిరిగి వస్తున్నాడు, పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. వివాహ మహోత్సవం జరుగుతున్నది. ఆ వివాహ మహోత్సవంలో పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు అయితే పెండ్లి కుమార్తె సంఘమైన మనమందరము కూడా, అంటే పెండ్లి కుమార్తె అని చెప్పడానికి స్త్రీ పురుషులు కలిగని సంఘము, అంటే స్వరక్తము చేత కొన్నబడిన సంఘము మనమందరము కూడా ఆ వివాహ మహోత్సవంలో పాల్గొంటాము. అయితే వీళ్ళు ఇక్కడ చూద్దాము. అంటే 10 మంది కన్యకులు ఉన్నారు, 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 సిద్ధపాటు లేరు. అంటే 10 మంది ప్రార్థించేవారే, 10 మంది దేవుని సన్నిధికి వచ్చేవారే, 10 మంది దేవుని సన్నిధిలో పరిచయం చేసేవారే. కానీ వారిలో 5గురికి నిర్లక్ష్యమైన ధోరణి. ఏదంటే నిర్లక్ష్యం. చూసుకుందాం. ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి అంటనే ఉంటున్నాడు సేవకులు. ఏమని? ఇదిగో నేను వస్తా అంటున్నాడు. ఎప్పటి నుంచి? నా వయసు ఎంతో అప్పటి నుంచి నేను మాట అంటానే ఉంటున్నాను. కానీ వచ్చాడు యేసయ్య, వచ్చాడా? అదే మన అక్కడికి ఏంటి వస్తానన్నవాడు ఇంకా రావట్లేదు కనుక ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేసుకుంటున్నాండి. అంటే బుద్ధి లేని కన్యకలు నిర్లక్ష్యం అయితే కలిగిన కారణం ఏంటి అని వాక్యం మనం ధ్యానం చేద్దామండి. ఎందుకు వారు సిద్ధపడలేదు? ఏమండి, ఎందుకు వారు సిద్ధపడలేదు అని మనం ఆలోచన చేసుకుంటున్నట్టయితే ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొదటిగా మనం చూసినట్టే ఎందుకు ఈ బుద్ధి లేని కన్యకులు సిద్ధపాటు లేకుండా ఉన్నారని అంటే, మొదటిగా అక్కడ మనం చదువుకున్నాం ఏంటంటే పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా. మొదటిగా అనగా యేసు ప్రభువారు వస్తానన్నవాడు మాట తప్పేవాడు మాత్రంగా వస్తాడు, కానీ ఆయన రావడం ఆలస్యమైంది. ఆలస్యము చేయగా అని పడుతుంది. అంటే ఆలస్యము చేయగా అది ఒక సామెత ఉందండి. ఆలస్యమైతే అమృతం కూడా విషయం అయిపోతానండి. ఏదైనా అవును కదా. ఆలస్యమైతే ఇప్పుడు ప్రార్థన మనకు ఒడుగులు వచ్చాం, సాయంత్రం వరకు మనం ప్రార్థన చేసుకున్నాం, ఆలస్యం అయిపోతుంది. ఏమవుతుంది? పాడైపోతుంది మనది. విజిల్ పెడితే చెప్పలేం కానీ చెప్తానండి. అంటే ఆలస్యము అమృతం ఏమవుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం ఆలస్యం చేయకూడదు. ఇంకొక సామెత ఉందండి, అది అన్నాం అనుకో ఇప్పుడు కూడా అంటారు. ఏమని? ఇంకేమంటారండి? చెప్పండి. నవ్వుకున్నాను. అది ఏది?
నిదానమే. ఆలస్యంగా ఉంటూ ఉంటాం కదా, నిదానమే. ఆలస్యం త్వరగా ఎందుకు వెళ్ళాలి, నిదానంగా వెళ్ళకూడదా అని రెండు విధాలుగా మనతో మాట్లాడుతూ ఉంటారండి ప్రేమరా. కానీ ఈ పరలోక రాజ్యం అట్లా కాదండి ప్రేమరా, నిదానమే ప్రధానం కాదండి, ఆలస్యము. ఎందుకంటే ఆయన ఆలస్యం చేశారు. అసలు ఎందుకు ఆయన ఆలస్యం చేయవలసి వచ్చింది? ఆయన ఆలస్యం చేయడానికి గల కారణం ఏమిటి అని మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. కావున మీ యందు దయ చూపించవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. గమనించండి, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని మన జీవిత విధానంలో మనం పరిశీలన చేస్తే, ఆయన ఎందుకు అంటే చూడండి, దయ చూపించవలనని. కావున మీ యందు దయ చూపించవలనని అంటే ఎవరిదై పొందుకోవాలి మనము? దేవుని దయ. అందుకని కాదండి, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన ఏం చేస్తున్నాడు? నిలబడినాడు. ఇప్పుడు మీకు వచ్చి అనుకోండి, నేను కూర్చుని మాట్లాడి ఒకేసారి లేచిన పడ్డామంటే కారణం ఏంటి? వెళ్ళిపోతాకి సిద్ధమే కదా. ఇప్పుడు ఆయన కూడా ఏం చేశాడు? అప్పటి వరకు కూర్చుని ఆయన ఏం చేశాడు? లేచి నిలబడి ఉన్నాడు. ఆకాశం వాక్యం నిలబడి ఉన్నాడు ఆయన రావడానికి. అందుకని ఎందుకంటే దయ చూపించవాలని, కరుణ చూపించవాలని ఆయన ఆలస్యము చేస్తున్నాడు. ఇంకొక మట్టి దగ్గర చక్కగా, ఎందుకంటే ఆయన న్యాయం తీర్చు దేవుడు అని అంటున్నాడండి. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ దానికి స్తోత్రం. అంటే ఆయన రాక కొరకు కనిపెట్టుకుని వారందరూ కూడా ధన్యులే. కనుక మనం ఎవరి కొరకు రాక కనిపెట్టుకోవాలని? ఆయన రాక కొరకు మనము కనిపెట్టుకుని సిద్ధపాటు మనం కలిగి ఉండాలి ప్రేమల. ఆయన రావడం ఆలస్యమైంది. ఇన్ని సంవత్సరం నుంచి ఇదిగో వస్తా అన్నాడు కానీ ఆయన రాక మన కాలం మాత్రము వెళ్తుంది. ఎందుకన్నా 2 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అన్నాడు ఆయన. 2000 సంవత్సరాలు కూడా రావట్లేదు. ఇప్పుడు మన కాలం ఏమిటండి? మనమైతే వెళ్ళిపోతుంది, ఆయన మాత్రం రావట్లా. కానీ అంటే ఆయన ఎందుకు ఆలస్యం వచ్చేస్తుంటే మనమందరూ కూడా ఆయన దయను పొందుకోవాలి. ఆయన దయను పొందుకోవాలని. అంత మాత్రమే కాదండి, ఇంకొక మాట మనకి ఇవ్వబడిందండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై వచ్చుచున్నాడు. గమనించండి, మొదటిగా చూస్తే ఆయన దయ పొందుకోవాలని, ఆయన కరుణ పొందుకోవాలని ఆయన నిలబడినాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఎక్కడికి ఉండదండి, ఎవరు నశించుట ఆయనకు ఇష్టము. అంతటా అందరూ మారు మనసు పొందాలి, ప్రతి ఒక్క రక్షించబడాలి, ప్రతి ఒక్కరు ఆయన నిత్యరాజ్యము చేరాలని. అంటే ఎందుకంటే ఆయన నశించిన దాన్ని వెనక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నశించుచున్న మనలను నశించుచున్న మనం రక్షించడానికి ఎవరికి వచ్చాడు ఆయన? ప్రియులారా, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఇవ్వండి ఏంటంటే ఎవరు నశించుట ఆయనకి ఇష్టమో లేదు, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. అందుకు ఆయన ఏం చేస్తున్న దీర్ఘశాంతము గలవాడై ఆయన ఆలస్యము అయితే ప్రభు తిరుగు దొంగ వచ్చినట్టు వచ్చును అని చక్కగా మనకు రాయబడతాడు. ఏమిటంటే ఏమిటి వస్తారండి? దొంగ వలె వచ్చినట్లు వచ్చును అని స్పష్టంగా చక్కగా మనకు రాయబడి మనం చూస్తున్నాము. ప్రియదేవులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తుంటే నీవు నేను ఆయన దయ పొందుకోవాలని. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తుంటే మనం నశించకుండా ఉండాలని ఆయన ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే అందరూ మారు మనసు పొందారు, మనం మార్పు చెందాం, మనం మారు మనసు పొందాం. మనతో పాటు మార్పు పొందని వారు చాలా మంది ఉన్నారు. కనుక వారు కూడా చేయాలండి, మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తారని దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనం తయారు చేశాడు, తనకి ఇష్టమైన విధంగా తయారు చేశాడు. మరి ఇష్టమైన వారు నశిస్తే ఆయనకి సంతోషమా? కాదు కదండి. కనుక ఆయననే మారు మనసు పొందుకోవాలని
అందరూ కూడా మారు మనసు పొందుకోవాలని దీర్ఘ శాంతము గలవాడై ఆయన ఏం చేస్తుంది ఎదురు చూసినట్టుగా మనం చూస్తున్నాము. దయ పొందుకోవాలని, ఆయన కరుణ చూపించాలని, ఆయన నశించాలని, ఎవరు కూడా నశించకుండా ఉండాలని ఆయన ఆలస్యము చేయలేదు, ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ప్రేమలా ఇంకొక మాట మనం చూద్దాము. హబక్కూకు గ్రంథము 770వ పేజీ అండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము, పేజీ నంబర్ 770. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అదేనా? హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. ఆ దర్శన విషయమును నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చునను. దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. వచ్చును అని తెలియచేస్తుంది. అంటే ప్రేమన వస్తానన్నవాడు రాకమానేవాడు మాత్రము అది తప్పక నెరవేరును. ఆయన రాక అనేది తప్పక జరుగుతుంది. ప్రేమల ఆలస్యం చేస్తున్నారు చాలా మంది. కానీ అంటే మనం ఆలస్యం చేస్తున్నాం, కానీ ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, ఏమిటి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన నిదానిస్తాడు. ఎందుకని అంటే అందరూ కూడా మారు మనసు పొందాలని. అంత మాత్రమే కదండి. ఇక్కడ మనం చదువు వాక్యంలో చూస్తే అది తప్పక నెరవేరును అని వాక్యము ద్వారా దేవుడు మనకి సెలవిచ్చుచున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా లూకాసు వార్త 12వ అధ్యాయము 45వ వచనము మనం చూస్తే, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలోనూ ఎరగని గడియలలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వారు నరికించి అపనమ్మకస్తులతో వారు నియమించెను. గమనించండి ప్రేమరా, ఇక్కడ మనం చూస్తుంటే అంటే చాలా మంది కూడా అంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మనం ఖండింపబడాలని, దయ చూపించాలని, నశించాలని ఆయన ఇష్టం లేక ఏం చేస్తుంది, అంతా కూడా ఆయన రాజ్యంలో చేరాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఆలస్యం వరకు మనం ఏం చేస్తామంటే దాసీలను కొట్టి తినచ్చు, త్రాగొచ్చు, ఏం చేస్తామంటే మత్తులుగా, అంతేనా? ఏమనండి, తినచ్చు, త్రాగొచ్చు, మత్తుగా. ఈరోజు చాలా మంది కూడా అదేనండి. చూద్దాంలే ఏమండి, ఒకటండి, ఆయన నేను ఈరోజు వస్తాను అంటే మనం అందరం చేస్తాం, అంతే కదా, సిద్ధపడి ఉంటాం. కానీ ఆయన ఏ గడియ వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఏ సమయంలో వస్తాడో ఎవరికి కూడా తెలియదు. అందుకనండి అంటే చూడండి, ఆయన రావడం ఆలస్యమైనదని ఏం చేస్తున్నాడని, ఆయన యజమానులు వచ్చి ఆలస్యం చేస్తున్నాడని తన మనస్సులో అనుకొని, అనగా మన మనస్సులో అనుకుని మనం ఏం చేస్తున్నాడు, దాసీలను కొట్టి ఏం చేస్తున్నాడని, తాగి తిని త్రాగొచ్చు. ఈరోజు మనం కూడా ఏదండి, కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, త్రాగుతున్నాం, ఇంకేం చేస్తాం, మత్తులుగా ఉంటున్నామండి. ఈరోజు చాలా మంది అదేనండి, త్రాగుతున్నారు, తినుచున్నారు. తినుము తాగము సుఖించుము సంతోషించమన్నట్టుగా తినుచున్నారు, త్రాగుతున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మత్తులుగా ఉండి ఆయన రాకను నిర్లక్ష్యము చేస్తాను. ఎరగని గడియలోనూ అన్నాడు ఇక్కడ. వారు ఎవరండి, వారు సిద్ధపడని దినములలో, వారు కనిపెట్టని దినములలోనూ, ఎరగని దినములలోనూ ఆ యజమానుడు వస్తాడు. కనుక ఎప్పుడు వస్తాడో, ఏ సమయంలో వస్తాడో ఎవరికి కూడా ఎరగని కనిపెట్టని దినములలో, ఎరగని దినములలో ఆయన వస్తాడు. జరిగే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వస్తాడు, జాగు చేయక ఆయన వస్తాడు అని ఇక్కడ అన్నాడు. ఏమంటే మీరు తినచ్చు, త్రాగొచ్చు, మత్తులుగా ఉంటున్నారు కనుకని, మీరు అపనమ్మకస్తులుగా ఉన్నారు కనుకని అపనమ్మకాలతో మీకు పాలు కలుగుతుంది. అపనమ్మకాలు ఎవరంటే దేవుని ఎరగని వారు, దేవుని నమ్మరు. అందుకని ప్రతి ఒక్క మోకాలు యేసునామమున వంగలి పెట్టుకున్నారు, యేసునామమున స్తుతించాలి. దేవునికి స్తోత్రం.
ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నారో ప్రియదేవుని బిడ్డలారా ఆలోచించండి. అయితే ఆయన ఆలస్యం ఎంచుకొని చాలా మంది ఏం చేస్తారండి, తిరుగుతున్నారు, తాగుతున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, సమాధానం లేని స్థితిలో ఉంటున్నారు. నోటికి వచ్చిన మాట మాట్లాడతారు. ఎక్కడండి? దేవుడి సన్నిధికి వచ్చి. మరి దేవుడి సన్నిధికి వచ్చి నోటి మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడుతుంది మరి ఏం కదండి, దేవుడి సన్నిధి మరి బలలో పాల్గొంటారు. ఏమండి ఎప్పుడు మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి కూడా ఈ మానవుని జీవితం వచ్చి నీటి పడలాండి. ఈ పొడికి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పగిలిపోతాం. దీనికోసం మనం ఏం చేస్తున్నాం, ఎన్నో అన్నులు చేస్తాం, ఎన్నో ఆర్భాటాలు చేస్తూ ఉంటున్నాము. మనము ప్రియదేవుని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా. కనుక తిని తాగి మొత్తుడై ఉంటున్నారు. ఎడగని గడియలలో, తెలియని దినములలో, కనిపెట్టని దినములలో ఆయన వస్తున్నాడు అన్నాడు. అంత మాత్రమే కదండి, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తున్నట్టే, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేను ఇచ్చిన మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయవలన మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువు యెహోవా. కనుక యెహెజ్కేలు ప్రవక్త కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాము ప్రియులారా. అంటే నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చువాడు అన్నాడంటే. హల్లెలూయా. మనుషులు అయితే మాట ఇస్తారు, మాట తప్పుతారు. దేవుడు మాత్రం మాట ఇచ్చి మాట తప్పేవాడు మాత్రము కాదు. అందుకనండి నేను మాట ఇచ్చి ఏం చేస్తానండి, నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చేదను అని అంటున్నాడు. మీరు అచ్చలు గమనించండి. ఇక్కడ యెహోవా నేను మాట ఇచ్చినాను, నేను ఇచ్చిన మాట ఇంకను ఆలస్యము చేయక జరుగును. కనుక ఆలస్యము చేయక జరుగును. కనుక తిరుగుబాటు చేయవలరా ఈ దినములలో నేను మీ మాట ఇచ్చాను కదా, అది తప్పక నెరవేర్చేదాను అన్నాడు. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చేస్తున్నాము ఎవరి మీదండి? దేవుడి మీద, దేవుడి సన్నిధి మీద, దేవుడి సేవకుల మీద, మందిరం మీద తిరుగుబాటు చేస్తున్నాము. గమనించండి. అది ఒక మాట పడిందండి, నేను పిల్లల్ని కానీ పెంచి వాడిని పెద్దవారు చేసిన వారి మీద తిరుగుబాటు చేస్తున్నాను. తిరుగుబాటు చేసిన వారికి శ్రమ. కనుక ఎందుకంటే పెళ్లి కుమారుడు రావడము ఆలస్యమైనది. ఎప్పుడైతే ఆలస్యమైనదో ప్రేమల అంటే నిర్లక్ష్యముగా ఉన్నటువంటి వారు ప్రార్థన సిద్ధపాటు లేని వారు ఏం చేస్తుంది, పెళ్లి కుమారుడు రావడము ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైనదంటే అందరూ కూడా మారు మనసు పొందాలి. అది ఎవరు నశించిన ఆయనకి ఇష్టమో లేదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన వాడు నెరవేర్చేవాడు ఆయనే. కానీ ఆయన ఆలస్యమైన తినచ్చు, త్రాగొచ్చు, బొత్తులుగా ఉంటూ తిరుగుబాటు చేస్తూ దేవునికి విరోధమైన పనులు మనం చేస్తున్నాం. కనుక ప్రేమల ఏం చేస్తుంది, మనం ఎడగని గడియలో తెలియని దినములలో ఆయన వస్తాడు. మాట ఇచ్చిన వాడు దాన్ని తప్పక నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వస్తానన్నవాడు రాకమన్నా వస్తానన్నాడు, తప్పక వస్తాడు. ఏ సమయంలో ఏ వస్తాడు తెలియదు. కనుక మొదటిగా గొర్రెపిల్ల రీతికి వచ్చాడు. రెండో పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య ఉన్నాడు. ఇక మూడవదిగా పద్మసింహము ఈ లోకానికి వస్తున్నాడు. అయితే మనమందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అంతేకాని నిర్లక్ష్యంగా ఉన్నామా, అశ్రద్ధ చేసామా, లేకపోతే రావడం ఆలస్యమైనదని తిరుగుబాటు చేసి మొదలుగా ఉండి తినచ్చు, త్రాగొచ్చు, లేకపోతే గర్వముగాను, లేకపోతే దుష్టత్వం కలిగినటువంటి వారికి మనం ఉన్నామా? ఆయన అగ్నిలో మనం కాల్చివేయబడతామని మలాకీ గ్రంథంలో మనకి ఇవ్వడండి. ఈ రోజు మొదటి పాఠ భాగంలో మనం చూస్తే మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తున్నట్లయితే ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు కాలును, తెలియచేస్తున్న మాట ఏంటంటే నియమింపబడిన వచ్చుచున్నది, నియమింపబడిన దినము వచ్చుచున్నది. కనుక ఎవరంటే దాన్ని ఏమంటారంటే గర్విష్ఠులను, దుర్మార్గులు అందులో ఉంటారు. ఏం చేస్తారంటే నేను వారిని కాల్చి వేయుదును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిషేధమైనది ఏది కూడా పరలోక రాజ్యము చేరదు. అందుకే గర్విష్ఠులు, దుర్మార్గులు, తిరుగుబాటు చేసేవారు, ఏమిటి మత్తుగా ఉండేవారు, తిని త్రాగేవారు పరలోక రాజ్యానికి మనకి ఇచ్చిన పరలోక ప్రకటన గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం చూస్తే
ప్రకటన గ్రంథము 21 వచ్చినము పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అపరికులందరిలో అగ్ని గంధకములతో మండుకొండములో పాలుపొందుదురు. ఇది రెండవ మరణము. గమనించండి ప్రియరా, పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు తాగుబోతులు దొంగలు వీళ్ళందరూ కూడా అబద్ధికులు. వీళ్ళందరూ ఎక్కడనండి? అగ్ని గంధకములతో మండు కొండములలో కనుక ఆయన కాల్చివేస్తాడు. అందుకని అక్కడ ఎలాగే నియమింపబడిన దినం చూస్తున్నది. ఆ దినములు కొయ్యి కాలు కాలంగా వీళ్ళందరినీ ఏం చేస్తుంది? అగ్నిలో కాల్చివేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నశించాలని దేవుడికి ఇష్టం లేదు. మనమందరూ కూడా మారు మనసు పొందాలి, మనమందరూ రక్షించబడాలి అని ఆయన నీ యొక్క దయ చూపిస్తూ దీనివల్ల నీ కొరకు నా కొరకు తన చేతులను చాపుచున్నాడు ప్రియులురా. కానీ మనం ఏం చేస్తుంది? ఆయన రావడం ఆలస్యమైనదని నిర్లక్ష్యం చేస్తున్నాము. కనుక నిర్లక్ష్యం కాదు, కానీ ఆయన రాక కొరకు మనం సిద్ధపాటు కలిగాలి. కనుక ఈ బుద్ధి కలిగిన కనికలు ఏం చేస్తుంది? సిద్ధపాటు లేరు. కారణం ఏంటంటే పెళ్లి కుమారుడు రావడము ఆలస్యమైనదని. రెండవదిగా మనం చూసినట్లయితే కునికి నిద్రించేది. ఏం చేస్తుంది వారు అంటే సిద్ధపడిన వారు ఏం చేస్తారంటే సిద్ధపడిన వారు మొట్టమొదటిగా ఆలస్యం ఎంచుకుంటున్నారు. రెండవది వారు కునికి నిద్రించేది. ఎవరికి స్తోత్రం. ఎప్పుడంటే నిద్రించేది? అందుకని మెలుకోకుండా మీరు ఏం చేయాలి? మెలుకోకుండా మీరు ప్రార్థన చేయండి అని దేవుడు సర్వించున్నాడు. తన యేసు ప్రభువు ఆయన శిలువ మరణం పొందే సమయంలో శిష్యులతో అన్నాడు ఏమంటే, మీరు మెలుకోకుండా ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. వారు కనిపెట్టుకుని ప్రార్థన చేసిన మత్తులై ఉన్నారా? మత్తులుగా ఉన్నారు కనుక రావాల్సిన ఉగ్రత వచ్చేసేసింది. ప్రియులారా, లేఖనాలు మనం కొన్ని చూద్దామండి. సమయంలో గ్రంథము ఈ మాట తెలియచేసి అంటే రెండవదిగా కునికి నిద్రించేది అనగా సిద్ధపడలు లేకపోవడం కారణం ఏమిటంటే నిద్ర. ఏదంటే నిద్ర. ఏమండి ఎప్పుడు పడుకున్నారు? ఈరోజు ఒకప్పుడైతే 8 గంటలకు తలుపు వేసేసుకుని పడుకునేవాళ్ళు, పొద్దున్న 5 గంటలకి లేచేవాళ్ళు. ఈ రోజు 12 అయినా కానీ పడుకోవట్లా. దేనికి పడుకున్నారా? 12 అయినా కానీ నిద్ర రావట్లా. ఎందుకని? ఫోన్లు అందరు కదే ఫోన్లే, అందరికి ఫోన్ ప్రాబ్లమే. 12 గంటలకు 1 గంటకు పడుకున్నాం, తెల్లారి 2 గంటలకు ఎత్తున్నాం 9ంటికి. పొద్దు కొలిపిన తర్వాత పొద్దు వచ్చేసిన తర్వాత అందుకనండి నిద్ర నిద్ర చింపుడు కొట్ట పాలు చేస్తారండి. ఏది నిద్ర? ఇంకాసేపు పడుకుందాం అంటే దరిద్రత వస్తానండి. ఎక్కడికి? నీ దగ్గరికి ఇంకాసేపు పడుకుందాం అంటే దరిద్రత వస్తానండి. అందుకని ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ మనం అనుకున్న టైంకి అంతే దేవునికి స్తోత్రం. మీరు ఏమన్నా అనుకోండి, కరెక్ట్గా 4 గంటలు ఖచ్చితంగా మీకు వస్తాను. మాకు ఖచ్చితంగా మీకు వస్తుంది. 4 గంటలు మీకు వస్తుంది. 4 అలారం అవుతుందండి మాకు. అలారం అంటే 4 గంటలు మీకు వచ్చేస్తే అరగంట అటు కొట్టుకుంటే ఇంకా అలారం అవ్వలేదు. ఇంకా అలారం అవ్వలేదు కదా ప్రార్థన చేయడం సిద్ధపడాలి. అప్పుడు వస్తుంది మనం ప్రార్థన కొరకు. 4 గంటలు వేసి ప్రార్థన చేసుకుని ఇక మా పనులు మేము ఉంటుంటామండి. అంటే అది ప్రతిరోజు వచ్చి జరిగేది. 1 గంట పడుకున్నా, 2 గంటలు పడుకున్నా, 4 గంటలు పడుకున్నా ఖచ్చితంగా టైం లెగాల్సిందే. అంతేకాదు 4 గంటలు పడుకున్నాను కదా, ఈరోజు ఎక్కడో ప్రార్థనకి వెళ్తాము, దూర ప్రాంతానికి వెళ్తాము. దూర ప్రాంతానికి వెళ్ళి అమ్మో అలసిపోయాము అనేది ఉండదండి. ఆ టైం ఖచ్చితంగా మళ్ళీ లెగాల్సిందే. అదే మళ్ళీ మేము ప్రార్థన దేవుడు మాకు ఇచ్చిన సమయము. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో చాలా తొలగించేస్తారు చాలా మంది. సరే ఇక్కడ చూద్దామండి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 2-3 వచనం మనం చూస్తే, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి మిద్దె మీద నడుచుచు ఇక్కడ చూద్దామండి. ప్రొద్దుకూకిన వేళ. ప్రొద్దుకూకి వేళ ఎప్పుడండి? సాయంత్రం. ఎప్పుడు ఎక్కడ వేసాడండి? పడక మీద నుండి వేసాడండి. ఎవరైనా రాదు. దేవునికి స్తోత్రం. అంటే పొద్దుకూకే సమయంలో ఎవరు కొనుక్కుంటారా? చెప్పండి, ఆలోచించండి. పొద్దుకూకే వేళ పడుకుంటే మధ్యాహ్నము అన్నం తిన్న తర్వాత ఒక అరగంట పడుకుంటాం, అంతేనా? 2 గంటలకో లేకపోతే అన్నం తిన్న ముందులో అన్నం తిన్న తర్వాత చేస్తాం. ఖాళీగా ఉంటేనే పనికైతే మనకి నిద్ర ఉండదు, ఏమన్నదో అన్నట్టుగా కష్టపడడానికి తెలుస్తుంది. ఈ కష్టపడలకైతే ఇక రాత్రి 9 అవుతుంది కానీ 10 అవుతుంది నిద్ర వచ్చేస్తాం కష్టపడేవాళ్ళకి. అదే మాలాంటి అయితే 12 అయినా
రాదు. పగల మాత్రం ఖచ్చితంగా కరెంట్ పడుకోవాల్సింది మేమైతే. సరే ఇంకా చూద్దాం. ఎప్పుడంటే పొద్దుకు వేళ అంటే సాయంత్రం వేళ ఏం చేసిండే పడక మీద లేచి డాబా మీద ప్రచారం చేస్తున్నాడు. కానీ చూడండి, ఇశ్రాయేలు యుద్ధంలో ఉన్నారు. ఎవరండి? ఇశ్రాయేలు అమ్మోనీయులతో యుద్ధం జరుగుతున్నదండి. దేవునికి స్తోత్రాలు. ఈ దాడి ఎక్కడాలి? యుద్ధంలో ఉండాలి. నాయకుడు వాడు ఎక్కడాలి? యుద్ధంలో ఉండి తన సైన్యం ఏ విధంగా యుద్ధం చేస్తుందో, ఏ విధంగా పంపులు తీరుస్తున్నారో, ఎట్లా చెప్తున్నారో, ఆడెట్లా వస్తున్నారో, వీళ్ళు ఎట్లా వస్తున్నారో వివాహ పన్నారండి రాజు అనేవాడు. కానీ ఏం చేశాడు? కొనుక్కొని పొద్దుకు వేళ పడక మీద ఉండి లేచి మిద్ది మీద మిద్దెలని ఈ డాబా మీద ప్రచారం చేస్తున్నాడు. ఎవరో దావీదు. చూడకూడని దృశ్యం చూశాడో, ఎప్పుడైతే చూడకూడని దృశ్యం చూశాడో, ఎప్పుడైతే తన హృదయంలో నిద్ర మొత్తం అనేది వచ్చిందో, చూడకూడని దృశ్యం చూశాడో, ఏమైపోయింది? పాపము చేసి అపవిత్రుడైపోయాడండి. అపవిత్రుడైపోయాడు ఎవరో దావీదు. అందుకని దావీదు మాట్లాడండి, నా జీవితంలో చేయలేని పాపం ఒకటే చేశా, అది సబ్బుతో కడుగుకున్నది ఓటల జగత్తు మీద సబ్బుతో కడుగుతున్న పాపం అనేది ఓటలేదనంటే తన పరిశుద్ధతను కోల్పోయినటువంటి వాడుకున్నాడు. నా చిత్తానుసారుడు, నా చిత్తాన్ని నెరవేర్చిన వాడు, నా ఉద్దేశం నెరవేర్చిన వాడు, దావీదు గురించి సాక్ష్యం ఇచ్చిన వాడే ఈ దావీదు ఏం చేసింది? నిద్రమత్తులో ఉండి పాపము చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆలోచించండి. అంటే ఈ నిద్ర అనేది ఏం చేస్తే పాపములకు సాదృశ్యంగా ఉన్నది. అందరికీ హల్లెలూయా. గమనించండి, యుద్ధము జరుగుతున్నది. ఆ యుద్ధంలో ఉండవలసినటువంటి వాడు ఎక్కడండి? ఒక స్త్రీతో పాపం చేశాడు. తన జీవితంలో చేయకూడదు తప్పులు చేశాడు. తన పరిశుద్ధతను కోల్పోయాడు. పాపం చేసి అపవిత్రుడైపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఈ పాపం నిమిత్తము దావీదు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినటువంటి వాడిగా తర్వాత వాక్యం మనం చూసుకుంటున్నామండి. అందరికీ హల్లెలూయా. అలాగే సంసోను కూడా ఎక్కడండి? దిలీలా పొడల మీద పడుకున్నాడు. ప్రతి సందర్భంలో దిలీలా అడుగుతుంది, ఏమని? నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుందని ఏం చెప్తున్నాడు? ఏదేదో చెప్తున్నాడండి. ఎన్నిసార్లు చెప్తుంది, ఏమేముంది? నన్ను మోసపుస్తున్నావు, నిఖిలతో ఫాలో చేస్తున్నావు, నీ బలం ఎక్కడుందో చెప్పు. నేను ఎక్కడో మాటి 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 ఇసుకించేసరికి తన బలం ఎక్కడుందో చెప్పేశాడు. ప్రశాంతంగా బలం పడుకున్నాడు. మొత్తం గుండె చేసేసింది. ఇక ఫిలిస్తీన్ల మీద వచ్చి పడిపోతాను అనగానే ఇదిల్చుకున్నాడండి. ఏమైపోయింది? తన బలము అంటే నిద్రమత్తులు తన బలాన్ని పోగొట్టుకుని బలహీనుడైపోయి దావీదు బందీ అయిపోయాడండి సంసోను. దేవలని నిద్రమత్తు దేవుడికి నిద్ర. అందుకని చూడండి, దేవుడు రావడం ఆలస్యమైనని వారు కురికి నిద్రించింది అనగానే వారు దావీదు కురికి నిద్రించాడు, సంసోను కురికి నిద్రించాడు. అలాగే ఏమన్నా కూడా నిన్ను వెళ్ళమంటే ఎక్కడ పోతారండి? ఆశీస్సు పారిపోతుందా? అడుగు భాగంలో పడుకున్నాడండి. పెద్ద ప్రళయం వచ్చేసిందండి కదా. అందుకని నిద్ర అనేది ప్రళయానికి సాదృశ్యం ఉన్నది, అంటే దరిద్రతకు సాదృశ్యం ఉన్నది అన్నట్టుగా గొప్ప ప్రళయం వచ్చేసేసింది. గొప్పండి. అబ్రహాము కూడా దేవుడికి బలించాడు. ఆ బలిని స్వీకరించడం ఆలస్యమైనదని ఉనికి నిద్రించాడు. ఎవరో అబ్రహాము అంటే బలించాడు. చెప్పడానికి చాలా భయపడతారండి. డిఫరెన్స్ పేరండి. అబ్రహాము దేవుడికి బలిపీఠం కట్టి బలిపశులు అర్పించి ఆ బలిపీఠం పెట్టాడు. దేవుడు ఆ బలిని స్వీకరించడం ఆలస్యమైనదని కునికి నిద్రించినప్పుడు అపవిత్రమైన పక్షి గ్రద్ద, అపవిత్రమైన పక్షి ఏం చేస్తుంది? కడే బలముల మీద వాలినది. ఆలోచించండి. అందుకని నిద్ర మళ్ళీ ఏం చేస్తుంది? అపవిత్రంగా పాలన చేస్తుంది. నిద్ర అపవాదికి సంతోషం ఉన్నది. కనుకని మనం మెలుగుని ప్రార్థన చేయవలసినప్పుడు ప్రార్థన చేయాలి, పడుకోవలసినప్పుడు పడుకోవాలి. కానీ ఇప్పుడు కూడా మనం సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉండాలి. దేవునికి హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి ఈ అబ్రహాము కునికి నిద్రించాడో అపవిత్రమైన గద్ద పక్షి వచ్చి దానికి వాళ్ళప్పుడు అన్నాడు దేవుడు అబ్రహాము అన్నాడు, అబ్రహామా నువ్వు నన్ను బలించావు, ఈ బలిని స్వీకరించడం ఆలస్యమైనది. కునికి నిద్రించాడు కనుకని నీ సంతానము, నీ ఎరగని రాజు నీ సంతానాన్ని 400 సంవత్సరాలు వారి శ్రమ పెడతారు అన్నాడండి. ఖచ్చితంగా 400 సంవత్సరాలు శ్రమ పడ్డారు. ఎక్కడండి? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పొందుకున్నారు. కారణం ఏంటో తెలుసా? దావీదు చేసినటువంటి తప్పిదం. అందుకని దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం నిద్రపోకూడదండి. వచ్చే చేతాలు ఈ ఫ్యాన్ కింద కూర్చుంటారు, ఫ్యాన్ కింద కూర్చొని గురుపాటు పడుతుంటారు, నిద్రపోతుంటారు. అవునా? అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వారు కునికి నిద్రించిరి అని ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే కునికి నిద్రించారో ఈ లోపల ఏ కేక పడిందండి? పెండ్లి కుమారుని కేక వినబడింది. అంటే పెండ్లి కుమారు రావడం ఆలస్యం అనుకున్నారు, వారు కునికి నిద్రించారు. ఈ లోపల పెండ్లి కుమారుని కేక వినిపించగానే సిద్ధపడి వారు ఏం చేస్తారండి? తమ దివిటీలను
సిద్ధపరుచుకుని ఎక్కడికంటే ఆయన ఎదుర్కోబోయారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆగమనము ప్రార్థన పూర్వకంగా మనం ఆయన ఎదుర్కోవాలి కనుకని ఇప్పుడు ఏం చేసింది, ఆ పెళ్లి కుమారుని కేక వినబడగానే ఈ సిద్ధపాటు కలిగినటువంటి వారు ఏం చేసింది, తమ డ్యూటీలను సిద్ధపరుచుకొని ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు సిద్ధపడ్డారు. ఆ విందులో పాల్గొన్నారు. ప్రియదేవులారా, హల్లెలూయా హల్లెలూయా. సిద్ధపాటు లేని వారు వచ్చారు. అయ్యా చదవండి, మార్చుతాము 25వ అధ్యాయము మత్తయి సువార్త 7వ. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపులు వేయబడెను. తరువాత తక్కిన కన్యకులు అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకువగుండి ప్రార్థన చేయుడి అని తెలియజేస్తున్నారు. కనుక ఈ పెళ్లి కుమారుని కేకవని సిద్ధపడ్డవారు ఏం చేస్తుంది, రెడీగా ఉన్నారు కనుకని ఆయన ఎదుర్కొని పోయారో వెళ్ళారో తలుపు వేయబడినది. అంతేనా, సిద్ధపడిన వారు వెళ్ళారో ఆయన ఎదుర్కొన్నారో వారి యొక్క వెళ్ళేసరికి ఆ పెళ్లి కుమారి అంతటా తలుపు పెళ్లి కుమారి ఎదుర్కొన్నారు. సిద్ధపడినటువంటి వారు వెళ్ళారు. ఆయనతో లోపలికి వెళ్ళగానే తలుపు వేయబడింది. ఈ లోపల వచ్చినటువంటి వారు వచ్చేసి అయ్యా మేము వచ్చిన తలుపు ఏంటి, మీరు ఎవరు నాకు తెలియదు అన్నారు. దేవునికి స్తోత్రం. అక్రమం వచ్చే వాళ్ళ ఎంత నుండి మీరు తొలగిపోవడానికి సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఈ తలుపు వేయబడింది అంతటా ఆయన మిమ్మల్ని ఎవరి నుండి నేను ఎరగనప్పుడు అన్నారు. అయ్యా నీ సన్నిధిలో మేము పరిచయం చేసినటువంటి వారము, అయ్యా నీ సన్నిధిలో మేము ప్రార్థించినటువంటి వారము, అయ్యా మేము అది చేసాం ఇది చేసామంటే మీరు ఏది చేసినా మీరు రక్షణ అనేది పొందుకోలేదు, సిద్ధపాటు అనేది లేదు కనుక మీకు ఏంటంటే ఈ విధంలో పాల్పంపులు లేవు అని తెలియజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక దినములు చెడ్డవి, సమయము పోనీక సమయం మనం ఇచ్చానండి సద్వినియోగము చేసుకోవాలి. అందుకే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. సమయం ఉండగానే మన జీవితాన్ని సరి చేసుకుని ఆయన రాకపోవడం మన సిద్ధపాటు కలిగిన మరోసారి చెప్తానండి. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో ఎవరికి కూడా తెలియదు. ఏ గడిలో ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. కనుక మనం విడిచిపడాల్సిన పని ఏమాత్రమో లేదండి. ఎందుకంటే ఆయన రాక కొరకు ఎదురు చూసేవారు, ఆయన నుంచి రాజ్యం కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తుంది, సిద్ధపాటు ఎవరిని అనుకున్న దేవా నేను నీ రాక కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అందుకని అన్న అనే ప్రవక్తని ఏం చేస్తుందండి, ఆయన రాక కొరకు కనిపెట్టుకొని సుమేరు కూడా అండి ఆయన రాక కొరకు కనిపెట్టుకున్నారు. ఇలా నేను రాకనే వచ్చేస్తుంది అన్నాడు. నాథా నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నాడండి. ఆలోచించండి, అంటే ఆయన రాక కొరకు మనం అందరూ కూడా ఏమిటంటే మరి సిద్ధపాటు కలిగింది. కనుక ఆయన వస్తున్నాడు, రెండో రాకడ ఆయన వస్తున్నాడు, గర్జించు సింహంగా వస్తున్నాడు. మొదటిగా ప్రేమించాడు, మొదటిగా దయ చూపించాడు, మొదటిగా కరుణ చూపించాడు, దీర్ఘశాంతం కలిగి వాడై ఉన్నాడు. నువ్వు నశించడానికి ఆయనకి ఇష్టం లేదు. మొదటిగా ఇక రెండవదిగా ఆయన వస్తానన్నవాడు మాట తప్పేవాడు మాత్రము, మనిషి మాట తప్పుతాడు, దేవుడు మాట తప్పేవాడు మాత్రము కాదు. వస్తాడు. కనుక మనం ఇచ్చినండి ఆయన రాక కొరకు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వారి క్రియలు చొప్పున ప్రతి వారికి నేను ప్రతిఫలము ఇస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన వస్తాడు. మనందరము కూడా ఆయన రాక కొరకు మనం ఇచ్చినటువంటి సిద్ధపాటును కలిగి నిర్లక్ష్యం చేసేవా, అశ్రద్ధ చేసేవా, తిరుగుబాటు చేసేవా, తిని తాగి మత్తులుగా ఉన్నావా, నీకు ఎటువంటి నరకములో ఉంటావు. అందుకని పరలోక రాజ్యం ఉన్నది, నరకం అనేది మనది. అందుకు ఒక మాట ఇవ్వడండి, ఇక్కడ చూద్దాము. మలకి గ్రంథంలో ఒక చక్కని మాట ఇవ్వడండి. మీరు చెప్పేసి ముగించేస్తాను నేను. అంటే పరలోక అంటే సిద్ధపాటు కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలో ఏ విధంగా ఉంటారు అని అంటే చూడండి, 2వ వచనం చదువుతామండి. 4వ అధ్యాయం 2వ వచనము. అయితే
అయితే ఆ. నా నామమందు భయం ఆయన నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని అతని రెక్కలు ఆరోగ్యము కలిగించినది. కనుక ఆ. మీరు బయలుదేరి రొమ్మిన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినము కుమారుడు నీ పాదముల కింద ధూళి వలె ఉండును. చాలా ప్రియమైన ఇక్కడ తెలియజేస్తున్నాడు మాట. ఇక్కడ చూడండి చక్కని మాట తెలియజేస్తుంది. ఎవరైతే అంటే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు ఎక్కడైనా నీతి సూర్యుడు అనగా గొర్రె పిల్ల కాపరి జీవ జలములు పొగ్గేత ఆయన ఉన్నట్టుగా ఆయన నిత్యమైన వెలుగు సూర్యుని వలె ప్రకాశించే వెలుగు ఆయన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడైతే ఏమిటి కూడా అక్కడ తెలియజేస్తుంది. వారికి ఆయన రెక్కల నీడన ఆరోగ్యం ఉన్నది అన్నారండి. ఇంకా ఆ తర్వాత గంతులు ఎక్కడండి సిద్ధపడి మనము ఆయన రాజ్యములు సిద్ధపడి కలిగి ఆయన రాజ్యములో మనం అందరము కూడా ఎదుర్కొంటామంటే ఆయన సూర్యుడై ఉంటాడు. ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎండ ఉండదు, వడగాలి ఉండదు, ఇంకేముండదండి అక్కడ రెక్కల మీద ఆరోగ్యం ఉండదు. ఇక గంతులు వేస్తామన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిగతా వారైతే మిగతా ఏమంటారంటే చూడండి వాళ్ళు మొదటి వచ్చినది కొయ్య కాలు కాలిపోయినట్లు వారు కాల్చివేయుదును అన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక గంతులు వేస్తారు. ఆయన రాక కొరకు సిద్ధపాటు కలిగినటువంటి వారు. సిద్ధపాటు లేని వారు ఎక్కడంటే అగ్ని గంధకములో ముండములో వారు పాలు పొందులు అక్కడ కాలిపోతారండి. ఎవరో సిద్ధపాటు దీని వారి అధికరించండి. అబ్రహాం అంటాడు ఈ ధనవంతుడు అన్నాడు, అబ్రహమా నీ రొమ్ము నానుకున్న లాజరును నా దగ్గర పంపించి అన్ని అతను చిటికి వెళుతున్న నాలికలో కడపవా, ఎందుకంటే నేను ఇక్కడ యాతన ఎవరు యాతన పడుతున్నారండి? నరకంలో ఉన్నవాడు యాతన పడుతున్నాడు, పరలోకంలో ఉన్నవారు గంతులు వేస్తున్నారు. కనుక మరి ఏది కావాలి ఆలోచన చేసుకోండి. ఈ లోకంలో మనకి శ్రమ కలుగును, ఈ లోకంలో మనకు దుఃఖము కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని అయినను బలము తెచ్చుకుని ఆయన రాక కొరకు నీవు ఎదురు చూసామా, ఆయన రాజ్యము ఉంటాము. అందుకని పరలోక రాజ్యము పెండ్లు కుమారుడు కోరినటువంటి ఇందులో విందువలే ఉన్నది అని అక్కడ తెలియచేస్తూ చక్కని మాట తెలియచేస్తారు. మనకి తలుపు వేయబడినది. జాగ్రత్త, తలుపు వేస్తే ఏ నరుడు దాన్ని తీయడానికి ఎవరికి కూడా అధికారము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నువ్వు వచ్చిన తలుపు ఎవరో నాకు తెలియదు, అక్రమము చేయవాళ్ళు నా ఇద్దరు నుండి మనకి పోటీ అన్నట్లుగా ఎవరో తెలియదు. మనం ఎంత ప్రార్థించినా కానీ మన జీవితాన్ని మనం ప్రతికూలను మార్చుకోకపోతే ఆ నిత్య రాజ్యంలో నీకు నాకు అర్హత అనేది లేదు. కనుక మరి నీవు నిన్ను సిద్ధపడి కలిగండి. ఆయన రాక కొరకు ఎదురు చూసి ఆయన నిత్య రాజ్యంలో నీవు నేను మనం అందరం ఉండాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు తన మాటలు మన వీటిలో ఫలపరిచేయునుగాక. ఆమేన్. మనమందరం కూడా చేసినటువంటి